పెట్టాడు. మళ్ళీ చిగుళ్ళు వచ్చినాయి అందులో నుంచి. అతని వల్ల కాలేదు, అతను పోయాడు కానీ అక్షయవటం పోలా. అయ్యో మా తాత ఈ పని చేయలేకపోయాడా అని ఔరంగజేబు దాన్ని ఇంకా ఇది కొట్టి సలసల కాగుతున్నటువంటి నూనె వేసి మంట పెట్టి. ఇది జరిగింది చరిత్రలో. అయినా సరే వాడు అంత పెట్టిన ఆ బటంలో నుంచి మళ్ళీ చిగుళ్ళు లేచి బయటికి వచ్చి ఈ రోజుకి అక్షయవటం మనకు కనిపిస్తుంది. ఈ రోజుకి ఆ అక్షయవటం ఉన్నంత దాకా సనాతన వైదిక ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేరని శాసనం ఉంది అక్కడ. కాబట్టి మనకి సనాతన వైదిక ధర్మానికి ఏదో అవుతుందని భయపడక్కర్లా, దాన్ని మనం పుట్టి పొంది ఆచరించలేమేమో అని బాధపడాలి. ఒక వృక్షాన్నే నాశనం చేయలేకపోయారు. ఎందుకు? ఆ వృక్షం గొప్పతనం ఏంటి, ఎలా చెప్తున్నారండి? శంకరాచార్య వారు చెప్తారు. ఏం చెప్తారు అంటే, కరారవిందే రవిందం ముఖారవిందే వినివేశయంతం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. మార్కండేయుడు మొత్తం ప్రళయం వచ్చేసినట్టు మునిగిపోయింది. ఈ అక్షయవటం మునగద. ఈ అక్షయవటం మీద మార్కండేయుడు కూర్చున్నాడు. ఆ అక్షయవటానికి సంబంధించిన ఒక ఆకు నీళ్ళ మీద ఇలా పడి ఉందట. ఆ ఆకు మీద ఎవరున్నారయ్యా? కరారవిందే రవిందం. ఆ బొటను మీద చేతిలో పట్టుకొని ముఖారవిందే వినివేశయంతం. ఆ ముఖారవిందం దగ్గర పెట్టుకున్నాడట. ఎవరు? కృష్ణయ్య. అలా తీసుకొచ్చి పెట్టుకున్న ఆయన ఎలా ఉన్నాడు? ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం. ఆ వటం మీద, ఆ అక్షయ వటం యొక్క పత్రం మీద కృష్ణయ్య పడుకున్నాడట. మొత్తం లయం అవుతుంది. దేవతలందరూ కొట్టుకుపోతున్నారట. ఈయన మాత్రం అలా పట్టుకుంటున్నాడు. ఎవరు? బాలం ముకుందం మనసా స్మరామి. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకి ఇచ్చిన వరం ఇది. ఆయన చెప్పింది వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ అక్షయవటం ఎప్పటికీ పాడదు. ప్రళయం వస్తేనే పోంది, వీడు దారిస్తే పోతుందా? వీడి వల్ల అవుతుందా? వాడి తరవాదాన్ని నింపుకోవడం. కాబట్టి అలాంటి అక్షయవటాన్ని స్తుతిద్దాం. త్వన్మూలే వసతే బ్రహ్మ తమ మధ్యే జనార్దన త్వదగ్రే వసతే శూలి తదృశాం తాదృశాం త్వాం నమామ్యహం. అట్లాంటి అక్షయవట వృక్షానికి నమస్కారం మనసులోంచి ఇక్కడే చేసుకుందాం. నమామ్యహం. ఈ తర్వాత సాధారణంగా జలాలతో తర్పణ మొదలు పెడతారు, స్తోత్రాలు చెప్పుకొని. కాబట్టి ఇప్పుడు అవన్నీ మనం స్తోత్రం ఇదంతా కూడా తర్వాత చెప్పుకుందామని చెప్తూ, సంకల్పాలు చేయాల్సినటువంటి పనులు అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇక స్నాన విధి. మొట్టమొదట గాయత్రి అమ్మవారిని తలుచుకోండి అందరూ. తర్వాత గోమూత్రంతో స్నానం చేయనున్నారు. మనం గోశాలలోనే ఉన్నాం కాబట్టి ఆ తుంపర్ల మాయిశ్చరే ఇక్కడ ఉంటుంది. ప్రత్యేకం మనం ఏదో చేయ గోశాలలో ఉంటేనే స్నానం చేసింది. కాబట్టి ప్రథమం గాయత్రి మంత్రసే గాయత్రి సే స్నాన కరే. ఆ తర్వాత మిగతా దేవతలందరికీ ఒకసారి నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత మకరస్థే రమౌ మాధే గోవింద అచ్యుత మాధవ స్నానేన నానేన మే దేవ యథోక్త ఫలదో భవ. ఇక్కడ ఈ నీళ్లతోటి స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుందో చెప్తున్నారు. ఏత ప్రజాపతి క్షేత్రే త్రిషు లోకేషు విశ్రుతం స్నాత్వాం దివం ప్రయాంతి ఏ మృతాస్తే పునర్భవాః.
ఇక్కడ స్నానం చేసిన వాడు మరణించాక మళ్ళీ పుట్టడయ్యా. ప్రయాగ స్నానానికి ఉన్న గొప్పతనం ఇది పూర్వ పురాణం చెప్తోంది. యస్య యస్య చ యః కామస్తస్య పూర్ణ భవేదిహ. మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ తీరుతాయ్యా ఇక్కడ స్నానం చేస్తే. స్వర్గ ప్రాప్నోతి తత్ స్నానాత్ త్రిష్కామో మోక్షమాప్నుయాత్. ఇక్కడ స్నానం చేస్తే కామాలన్నీ తీరి మోక్షం కూడా వస్తుంది అని స్కాంద పురాణం చెప్తోంది. గవాం కోటి ప్రధానాద్య ప్రత్యహం తస్య యత్ఫలం ప్రయాగే మాఘ స్నానేన భవత్యాహు అనీషిణః. ఇప్పుడు ఇందులో అక్కడ బారహస్పత్యమానం ప్రకారం మాఘం. ఇప్పుడు తెచ్చినటువంటి నీళ్ళల్లో ఒక సీసా పక్కన పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే రేపు పూర్ణిమకి మన లెక్క ప్రకారం మాఘమాసం వస్తుంది. ఆ మాఘమాసంలో మళ్ళీ అక్కడ హోమం జరుగుతుండగా ఇక్కడ మనం అందరము అఘమర్చన మంత్రాలతో స్నానం చేసుకుందాం. అందుకోసం కాబట్టి అక్కడ మాఘం కాబట్టి ఆ సంకల్పంలో చెప్పుకున్నాం కాబట్టి ఇది చేస్తూ ఉన్నాం. ఏమొస్తుంది? కోటి ఆవుల్ని దానం చేస్తే ఎలాంటి యొక్క ఫలితం వస్తుందో అలాంటి ఫలితం గంగా యమున సరస్వతి సంగమ జలాలతో స్నానం చేస్తే వస్తుంది మాఘ స్నానం. కాబట్టి మనుష్యులకి ఒక భాగ్యం అని అగ్ని పురాణం చెప్తోంది. మాఘే మాసి ప్రయాగస్య దర్శనం దుర్లభం కృణాం స్పర్శనస్య తుకా వార్త స్నానే తత్ర సుదుర్లభం. మాఘమాసంలో ప్రయాగరాజ దర్శనము దుర్లభం, అందరికీ అవకాశం ఇయ్యట పరమాత్మ. అలాంటిది స్పర్శనస్యతు కావార్త, దాన్ని స్పర్శించే విషయం ఇంకేం చెప్పమంటావయ్యా? స్నానే స్నానే తత్ర సుదుర్లభం, అందులో స్నానం చేయడం ఇంకా దుర్లభం అని చెప్తూ దశతీర్థ సహస్రాణి దశకోటి తథాపర మాఘమాసే ప్రయాగేతు గంగా యమున సంగమే. 10 తీర్థ సహస్రాలంటే దగ్గర దగ్గర 10,000 తీర్థాల్లో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో, 10 కోట్ల ఈ కుండాలలో వాటిల్లో స్నానం చేస్తే ఎలాంటిది వస్తుందో మాఘమాసంలో ప్రయాగలో స్నానం చేస్తే అంత వస్తుందయ్యా అని చెప్పి రవే మకర సంక్రాంతం ప్రయాగే స్నానదానయో. ఇప్పుడు మనకి పనికి వస్తుంది. ఇప్పుడు రవి మకర సంక్రమణం అయిన తర్వాత వాళ్ళకి మాఘమాసం కాబట్టి ఇప్పుడు చేసేటటువంటిది మనకి రవి మకర సంక్రమణ యోగాన్ని మనకిస్తోంది. కాబట్టి ఇప్పుడు మకరంలో ఉన్నాడు సూర్యనారాయణమూర్తి. అందుకని ప్రయాగే స్నానదానయో ఫలమానంచ శక్నోపి వక్తుం బ్రహ్మబ్జి తత్వత. అది చెప్పు ఇది చెప్పు అని ఎందుకు అడుగుతారయ్యా? నేను కాదు, ఈ పురాణాలు కాదు, 4 ముఖాలతో 4 వేదాలను చదివేటటువంటి బ్రహ్మదేవుడికి కూడా ఈ స్నానం యొక్క ఫలాన్ని, ఈ త్రివేణి సంగమ స్నాన ఫలాన్ని చెప్పడం దుర్లభం అని మహాభారతం చెప్తోంది. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆ స్నానము తర్వాత ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు 1 రూపాయో 10 రూపాయో 5 పైసలో 10 పైసలో దానము చేసుకోవడం కూడా బ్రాహ్మణి ఉత్తమము అని చెప్తూ అనేక పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పటిదాకా అఘమర్షణ సూక్తాలైన రుద్రం నమకం చమకం ఇవన్నీ చెప్పి కూడా ఇక్కడ అర్చన చేయడం జరిగింది. అందరము కూడా ఒక్కసారి దయ ఉంచి కుర్చీ ప్రాముఖంగా తిప్పుకోండి. అందరూ అటు పక్కకు తిరగండి. అయ్యా మీరు ఒక్కసారి